కీర్తనలు 100 సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి. ఉత్సాహగానం చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. సమస్త దేశములారా అంటే ఒక కంట్రీ 2 కంట్రీస్ అని కాదు. సమస్త దేశంలారా అంటే అన్ని కంట్రీస్ కూడా, ప్రపంచం మొత్తం కూడా యెహోవాకు ఉత్సాహధ్వని చేయండి, యెహోవాను సేవించండి, ఆయన సన్నిధికి రండి, ఆయన సన్నిధికి వెళ్ళండి అని ఇక్కడ దావీదు భక్తుడు చెప్తున్నాడు. మనము ఆయన సన్నిధిలో ఉంటే మనకు ఆశీర్వాదం కలుగుతుంది. ఉత్సాహగానం చేయుచు ఆయన సన్నిధికి రండి. సో ఈరోజు నేను చర్చికి వెళ్ళాలి అని నువ్వు డిసైడ్ చేసుకొని ఖచ్చితంగా చర్చికి వెళ్ళాలి. చర్చికి ఎలా వెళ్ళాలంటే బాధతో వేదనతో కాదు, మనం సంతోషంతో దేవుని సన్నిధిలో గడపడానికి నేర్చుకున్నట్లయితే దేవుడు ఎంతగానో సంతోషపడతాడు, ఆనందపడతాడు. పాటల కంటే ముందుగానే వెళ్ళాలి. పాటలు అయిపోయిన తర్వాత వాక్యానికి వెళ్ళకూడదు. మనము పాటల కంటే ముందుగానే, స్టార్ట్ అయ్యే కంటే 10 నిమిషాల ముందుగానే వెళ్ళి కూర్చోవాలి. మనం పూర్తిగా ఎండింగ్ వరకు ఉండాలి. అలా ఉంటేనే మనకు ఆశీర్వాదం దొరుకుతుంది. వెళ్ళి మధ్యలో కూర్చొని వాక్యం చెప్పేటప్పుడు బయటకు వచ్చేస్తారు చాలామంది. అది సరైన పద్ధతి కాదు. కాబట్టి దేవుని సన్నిధిలో ఉండడము అది మనకు, మన కుటుంబాలకు ఆశీర్వాదకరము. సో హ్యాపీ సండే, హ్యావ్ ఎ బ్లెస్డ్ సండే.